ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేసిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అయితే, రెండో వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మొదటి వ్యక్తి ఆడబిడ్డకి ఆస్తి హక్కులో సగం వాటాను కల్పించారు, హక్కునిచ్చారు. రెండో వ్యక్తి ఆ యొక్క ఆడబిడ్డకు గ్రామీణ స్థాయికి గ్యాస్ పథకాన్ని తీసుకొచ్చి, ఒకప్పుడు గ్యాస్ పథకం అనేది ఓన్లీ మున్సిపాలిటీ పరిధి వరకు మాత్రమే ఉండేది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో మున్సిపాలిటీ లెవెల్ వరకు మాత్రమే గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేవాళ్ళు, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళు. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం వారితో మాట్లాడుకుని ఆ జీవోను మార్పించుకొని ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి మారుమూల పల్లెకి కూడా గ్యాస్ అందేలా చూశారు. అదేవిధంగా ఆ తర్వాత చదువుకునే ఆడపిల్లలకు ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి డ్వాక్రా పథకం తీసుకొచ్చారు.